ఆ పెద్దాయన. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చుకున్న 2 ఫలాలను ఇచ్చేశాడు ఆ పెద్దాయన. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో ఆ బంగారు పళ్ళెం గురించి తెలిసింది ఈ పెద్దాయనకు. ఆ వింతేమిటో తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు ఆ పెద్దాయన. తిరిగి వెళ్ళిపోతుంటే ఆలయ పూజారి, ఓ పెద్దాయన, నువ్వు వచ్చి ఈ బంగారు పళ్ళాన్ని ముట్టుకో, రోజు గుడికొస్తావు కదా, నీ భక్తి ఏ పాటిదో తెలిసిపోతుంది, దా, నిజంగా నీలో భక్తి ఉందో లేదో తెలిసిపోతుంది ఈరోజు అని హేళనగా మాట్లాడాడు అర్చకుడు. పెద్దాయన వెళ్ళి ఆ బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మరింత బంగారు వర్ణంలో తలతల మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పెద్దాయనే స్వామివారికి నిజమైన భక్తుడని గ్రహించారు. అర్చకుడు తన తప్పును తెలుసుకొని పెద్దాయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు ఎప్పటికీ కాలేవు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అని తెలుసుకోవాలి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులవుతారు.